ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము అనేకమైనటువంటి బాధలతోటి ప్రతి కుటుంబంలో కూడా చాలా బాధలు పడిపోతూ ఉంటాం. అవి ఏమిటో తెలియదు, ఎలా వస్తున్నాయో తెలియదు. అనేకమైనటువంటి బాధలతోటి నలిగిపోతూ ఉంటారు ఆ కుటుంబం వాళ్ళు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు, కుటుంబంలో వ్యవహారాల్లో సఖ్యత ఉండదు, ఎవరికి వారే యానాతీరు అన్నట్టుగా జీవనం నడుస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి చక్కటి పరిష్కారం మనకుంది. ఎవరైతే ఆ కుటుంబంలో నేను చాలా బాధలు పడిపోతుందండి, నాకేమీ బుర్ర పని చేయట్లేదు, నేను చాలా ఇబ్బందులు పడిపోతున్నాను, ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏదన్నా పరిష్కారం చెప్పండి గురువుగారు అని అట్లయితే చక్కనైనటువంటి పరిష్కారం మనకుంది. అటువంటి పరిష్కారం ఏమిటంటే సాక్షాత్తు ఆ రాముల వారి యొక్క సీతాదేవి రాముల వారు విడిపోయినటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఎలాగైతే వాళ్ళిద్దరినీ కలపడానికి ఆయన పడ్డటువంటి తాపత్రయము తపను చూస్తే ఆయన చేసినటువంటి గొప్ప సాహసం వల్ల సీతారాములు కలవడం జరిగింది. ఆ విధంగానే మనందరికీ కూడా స్వామివారు ఈ కష్టాల నుంచి బయటపడేసేటువంటి అనుగ్రహం ఆయన కలగజేస్తాడు. ఎలాగ అంటే ప్రతి ఒక్కరూ కూడా మేము చాలా కష్టాల్లో ఉండిపోయామండి, ఈ కష్టాల ఊబిలోంచి బయటికి రాలేకపోతున్నాము అన్నప్పుడు ఏదో ఒక మంగళవారం రోజుని కానీ లేదా పూర్వభాద్ర నక్షత్రం రోజుని కానీ ఆంజనేయ స్వామి మరి పటాన్ని పెట్టుకొని చాలీసా పారాయణం ప్రారంభించాలి. ఈ చాలీసా పారాయణం మీకు రానప్పుడు వచ్చిన వారితో పారాయణం చేయించడం, లేదా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఆయనతో పారాయణం చేయించుకోవడం. ఇలాగ ప్రతి రోజు కూడా ఉదయం 11 మార్లు సాయంత్రం 11 మార్లు ఈ యొక్క చాలీసా పారాయణాన్ని చేయించాలి. చక్కగా ఈ 21 రోజుని మీరు ఈ చాలీసా పారాయణాన్ని చేయించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అనేకమైన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఎప్పుడు ఏదో తగులాడుతూ ఉంటారు, అటువంటి తగులాట్లన్నీ పోతాయి. భూతపేద పిశాచ ఘనాలు ఏమన్నా మన ఇంట్లో ప్రవహిస్తే అవి కూడా పారిపోతాయి. ఎటువంటి చెడి మన ఇంట్లో కూడా ఉండకుండగా ఆ స్వామివారు మనల్ని రక్షిస్తారు. ఎటువంటి సందేహం లేదండి. చక్కగా మీరంతా కూడా ఆ ఆంజనేయ స్వామిని విశ్వాసంతో నమ్మకంతో గురువుగారు చెప్పారు ఇది మనం ఆచరిద్దాం అనేటి ఒక దృఢ సంకల్పంతో ఇన్నాళ్ళు చాలామంది అంటారు మేము చాలా పూజలు చేశామండి, నాకేది అబ్బే ఏమీ లాభం లేదండి, ఏ కష్టాలు అలాగే ఉన్నాయండి, అమ్మ పూజ చేశానండి కానీ ఆ దేవుడు నన్ను కనికరించలేదండి అంటారు. ఎలా చేస్తున్నారు? ఆత్మతో చెయ్యాలి. ఆయన చెప్పారు నేను ఆచరించేశాను, శుభ్రంగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకుని ఒక కొబ్బరికాయ పట్టుకెళ్ళి స్వామివారికి కొట్టేశానండి, అయిపోయింది, పూజ చేసేసాను, ఆ పూజారికి ఏదో 10 రూపాయలు ఇస్తాం సంకల్పం చెప్తాడు, అయిపోయింది. అది కాదు మనకు కావాల్సింది. ప్రథమంగా నీవు ఆత్మతో చేయాలి. స్వామి నిన్నే శరణ వేడుతున్నాను, నా యొక్క ఈ యొక్క ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపెట్టి స్వామి అని చెప్పే ప్రార్థనతోటి విశ్వాసంతో నమ్మకంతో ఈ చాలీసా పారాయణాన్ని మీరు చేసినట్లయితే అనేకమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయేటువంటి గొప్ప పరిష్కారం ఇది. జరిగినవి కూడా ఆచరించిన వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్పినటువంటివి ఉన్నాయి. మేము కూడా కొన్ని చోట్ల దేవాలయాలు ఆగిపోతే నిర్మాణంలో ఆ దేవాలయాల దగ్గర మేము చేసిన రోజులు ఉన్నాయి. ఆ దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం జరగడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ చాలీసా పారాయణాన్ని ఆచరించాలన్న వారు ఎవరైనా సరే ఈ విధి విధానం కోసం నాకు మీరు ఫోన్ చేసి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నాకు ఫోన్ చేసినట్లయితే ఆ విధి విధానం ఏమిటనేది చెప్పడానికి బాగుంటుంది. చక్కగా మీరు
ఈ విధి విధానం అంతా కూడా తెలుసుకుని ఆ యొక్క చాలీసా పారాయణ విధానాన్ని అంతా కూడా చక్కగా తెలుసుకుని చాలీసా పారాయణాన్ని చేయండి. మీరు ఒక సంకల్పించుకోండి, మీకేం కావాలి. నా గృహంలో ఇబ్బందులు ఉన్నాయా, అది మీరు రాసుకోండి, అది మీరు దాని నిమిత్తంగా మీరు చేయండి. లేదు చాలా అప్పుల పాలైపోయారా, దానికోసం మీరు రాసుకోండి, దానికోసం మీరు చేయండి. లేదు శత్రువులు ఎక్కువైపోయారని రాసుకోండి, దాని గురించి నాకు చక్కగా ఆ చాలీసా పారాయణం చేయండి. ఈ చాలీసా పారాయణ విధి విధానం అంతా కూడా చాలా విధానం ఉంటుంది, దాన్ని మీకు చక్కగా చెప్తాను. మీరు ఎవరికైనా ఈ చాలీసా పారాయణం నేను చెయ్యాలి అనుకుంటున్నానన్న వారు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇది 7 గంటలు, సాయంత్రం 7 గంటలు 9 గంటల లోపల మాత్రమే చేసి మీరు అడిగినట్లయితే మీకు చక్కగా ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. మీరంతా కూడా ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకుని ఆ ఆంజనేయ స్వామి మీద పూర్తిగా నమ్మకంతో నాకు ఎటువంటి వివాదాన్నైనా సరే, ఎటువంటి బాధనైనా కూడా తీర్చగల స్వామివారు అని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో మీరు ఆ యొక్క చాలీసా పారాయణాన్ని ఆచరిస్తే ఎటువంటి పనైనా సరే చక్కగా జరిగిపోతుంది. అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రక్రియ అది. మీరంతా కూడా ఆ చాలీసా పారాయణాన్ని చేసి మీకు కావలసిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని సకల ఐశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని ఆ యొక్క కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరంతా కూడా సకల ఐశ్వర్యతో తోడతోగాలని చెప్పేసి భావిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.